అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మీకు తెలియకుండా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల కిందట వరకు ఈ వివాదం సోషల్ మీడియాలో కోడై కూసిన సంగతి మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ అదే సోషల్ మీడియా కారణంగా దుకాణాన్ని కూడా బంద్ చేసుకోవాల్సి వచ్చింది. కేవలం అలేఖ్య చిట్టి పికిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఓ కస్టమర్ అడగడంతో అలేఖ్య మాట్లాడిన బూతులు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ తర్వాత అక్కా చెల్లెలు ఇద్దరు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. వీరిపై ట్రోలింగ్స్, మీమ్స్ ఏ రేంజ్ లో వచ్చాయంటే అలేఖ్య చివరకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ ట్రోలింగ్స్ కొద్దిగా నడుస్తూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం సద్దుమరిగిందనే అనుకోవచ్చు. దీంతో నెక్స్ట్ ఏంటి అని దీనిపై సిస్టర్స్ దృష్టి సాధించారట. అయితే ఈ మధ్య కాలంలోనే అలేఖ్య సిస్టర్స్ లోని ఓ సిస్టర్ రమ్య కంచర్ల ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో తాము నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నారో కూడా చెప్పేశారు. 11 నెలలుగా తమ బిజినెస్ అలేఖ్య చిట్టి పికిల్స్ ఎంత బాగా నడిచిందో చెప్పుకొస్తూ అలేఖ్య మాటలతో ఏర్పడిన వివాదం వల్ల 11 నెలలకే తమ బిజినెస్ మూసేస్తామని అనుకోలేదు అని వాపోయారు. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని మూసేసినందుకు తమ కస్టమర్లు, శ్రేయోభిలాషులు, బంధువులు మళ్ళీ గట్టిగా కంబ్యాక్ ఇవ్వమని కోరుతున్నారని రమ్య కంచర్ల చెప్పారు. అందుకే మళ్ళీ బిజినెస్తో కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు రమ్య కంచర్ల చెప్పారు. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం నేపథ్యంలో మునుపటిలాగా తమకు మద్దతుగా ఉంటుందని, ప్రజలు తమకు మద్దతు అందిస్తారా లేదా అని అనుమానంగా ఉందన్నారు. ఏది ఏమైనా ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, అందుకే రమ్య మోక్ష పికిల్స్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు రమ్య కంచర్ల క్లారిటీ ఇచ్చారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్లతో మాట్లాడేందుకు ఓ వ్యక్తిని కూడా నియమించుకుంటున్నామని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కొత్త వ్యాపారంలో అక్క అలేఖ్యను భాగస్వామ్యం చేయబోమని రమ్య కంచర్ల చెప్పారు. యాక్చువల్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ కు రమ్య మోక్ష పికిల్స్ అన్న పేరు ఫస్ట్ అనుకున్నామని, కానీ అప్పుడు తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండడంతో అలేఖ్య పేరుతో పెట్టారని చెప్పారు. ఊరగాయల వ్యాపారం అంటే ఇండస్ట్రీలో మరోలా అనుకుంటారని తన అక్క పేరు పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే రమ్య మోక్ష పికిల్స్ వ్యాపారంతో మీ ముందుకు వస్తామని, అందరూ రమ్య మోక్ష పికిల్స్ ని ఆదరించాలని, ఈ బిజినెస్ సెటప్ చేయడానికి మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరి ఈ బిజినెస్ ని ఆదరిస్తారా? దీని రేట్లు ఎలా ఉండబోతుంది? కస్టమర్లు దీన్ని కొంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.